నల్గొండ జిల్లాలో ఇవాళ నలుగురు తెలంగాణ మంత్రులు పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారు. తొలుత మిర్యాలగూడ మండల పరిధిలోని వీర్లపాలెం శివార్లో నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ పరిశ్రమలోని యూనిట్ 1 ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ పాయింట్ లో ఇక 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్న 5 యూనిట్లుండగా ఇప్పటికే యూనిట్ 2 ను ఈ ఏడాది మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశ్రమ అభివృద్ధి పనులను మంత్రులు అధికారులు వివరించనున్నారు. జిల్లా పర్యటనలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో డిప్యూటీ సీఎంతో పాటు మరో ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి పవర్ ప్లాంట్ ను మాత్రం ఈరోజు నలుగురు మంత్రులు మాత్రం పర్యటించనున్నారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన మొదటి యూనిట్ ను యాదాద్రి పవర్ ప్లాంట్ లోని మొదటి యూనిట్ ను డిప్యూటీ సీఎం తో పాటు మరో ముగ్గురు మాత్రం మంత్రులు ఈ రోజు ప్రారంభించనున్నారు. మొదటగా చూసుకుంటే ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరనున్నారు. 11 గంటల వరకు ఇక్కడ మిర్యాలగూడలోని వీలపార గ్రామానికి చేరుకుని యాదాద్రి పవర్ ప్లాంట్ లోని యూనిట్ 1 ను మాత్రం మంత్రులు ప్రారంభించనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క పర్యటన 11 గంటల 45 నిమిషాలకు అక్కడే అధికారులకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ను మాత్రం మంత్రులు డిప్యూటీ సీఎం తో పాటు కలిసి ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటల 45 నిమిషాలకు మాత్రం యాదాద్రి పవర్ ప్లాంట్ లోని మొదటి యూనిట్ ను మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులు ఈ యొక్క యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించి అధికారులు మంత్రులకు మాత్రం వాటి సమాచారాన్ని మాత్రం అందించనున్నారు. అయితే మొత్తంగా చూసుకోవచ్చు ఈ యొక్క యూనిట్ అనేది గత 4 నెలల క్రితం ఈ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల విద్యుత్ వల్ల అక్కడ కేబుల్ వైర్లు తొలగబడడంతో కొన్ని నెలల సమయం మాత్రం పట్టడం జరిగింది. అయితే సెకండ్ యూనిట్ ని ఈ ఏడాది మొదట్లోనే సీఎం రేవంత్ రెడ్డి యొక్క సెకండ్ యూనిట్ ని ప్రారంభించి జాతికైతే అంకితం చేశారు. అయితే మొత్తంగా చూసుకోవచ్చు యాదాద్రి పవర్ ప్లాంట్ లోనే మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లలో మొదటి యూనిట్ ని ఈ రోజు మంత్రులు ప్రారంభించనున్నారు. గతంలో ఈ ఏడాది మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి సెకండ్ యూనిట్ ని ప్రారంభించారు. మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ లో 800 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ అయితే ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ ను మాత్రం ఈ రోజు మంత్రులు ప్రారంభించనున్నారు. నల్గొండ నుండి నరేష్ 6 టీవీ. నేడు నల్గొండ జిల్లా